క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనము. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీవు పలికిన ఉద్యానవనమైన ఏదేను వనమును సృజించితివి. మమ్మును నీకు పరిమళమునిచ్చు మనోహర ఉద్యానవనముగా సిద్ధపరచుటకు మాతో మాటలాడుమని అతి మనోహరుడువైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయం అంతటిలో ప్రియుడు ప్రియురాలితో పలుకుచున్న మాటలున్నవి. ఈ వచనమునందు ప్రియురాలే ప్రియుని గూర్చి మాటలాడుచున్నది. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము అనగా ఉత్తర వాయువు దక్షిణ వాయువు అనిన ఇక్కడ పరిశుద్ధాత్మయే. యోహాను 3:6-8, అపోస్తలులు 2:2 నందు వేగముగా వీచు బలమైన గాలి అని ఉన్నది గనుక ఈ వాయువు పరిశుద్ధాత్మయే. భూగోళమునకు ఉత్తరమున పర్వతములు, దక్షిణమున సముద్రములు కలవు. ఉత్తరము నుండి వీచు గాలి పర్వతముల నుండి వచ్చును గనుక వేడిగా ఉండును. ఇక్కడ ఉత్తర వాయువు అనగా పాపములను ఒప్పింపచేయు ఆత్మ. యోహాను 16:8, అపోస్తల కార్యములు 2:38. మనిషి పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొనుట బహు కష్టతరమైన స్థితి కనుక దీనిని వేడిగాలి అయిన ఉత్తర వాయువుకు పోల్చిరి. పాపములను ఒప్పుకొంటేనే కాని పరిశుద్ధాత్మ మనిషిలో ప్రవేశింపడు. అపోస్తల కార్యములు 2:38. పరిశుద్ధాత్మ వారిలో ప్రవేశించి వారిలో ఉన్న పాపమంతటిని పరిహారము చేయును. అగ్నివలె వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు ఆత్మపూర్ణులైరి. దక్షిణము నుండి వీచు వాయువు సముద్రపు గాలి గనుక చల్లగా ఉండును. ఈ చల్లని గాలి విశ్వాసి లోపల ప్రవేశించి నివసించును. యోహాను 14:17. ఆయనే ఆదరణను ఆనందమును కలిగించును. పరిశుద్ధాత్మ 1 కొరింథీ 2వ అధ్యాయంలో విశ్వాసికి వరములను, గలతీ 5:22 బట్టి ఆత్మ ఫలములను దయచేయును అని తెలియచున్నది. అనగా పరిశుద్ధాత్మ విశ్వాసికి అలంకరించు ఆత్మ సంబంధమైన ఆభరణములను ఇచ్చి పరిశుద్ధాత్మ పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క పోలికగా వధువును మార్చును. ఉత్తర వాయువు వలన సంఘ నిర్మాణము జరిగినది. దక్షిణ వాయువు సంఘమును ప్రభుని 2వ రాకడ కొరకు సిద్ధపరిచి మేఘములోనికి కొనిపోవును. పంట తొలకరి వర్షము కడవరి వర్షము వలన ఎలాగు ఫలించునో అట్లే క్రైస్తవ సంఘ పరిపూర్ణతకు ఉత్తర వాయువు మరియు దక్షిణ వాయువు అవసరము. పై వాయువు ఒక్కటే కాని 2 మారులు వీచును. మొదటిసారి సంఘ ప్రారంభ కాలమందు అనగా పెంతెకోస్తు నాడు, రెండవసారి వీచుట 2వ రాక కాలమందు సిద్ధపరచుట కొరకే. ఏతెంచుము, వేంచేయుము అనగా ఈ 2 మాటలకు ఒక్కటే అర్థము. అనగా పెండ్లి కుమార్తె పరిశుద్ధాత్మను రమ్మని ఆహ్వానించుచున్నది. కానీ వేం చేయమని 2వ పిలుపును బట్టి చూడగా మొదటి సంఘకాల స్థితి కంటే 2వ సంఘకాల స్థితి ఉన్నతమైనదిగా కనబడుచున్నది గనుక సంఘస్థితిని బట్టి పరిశుద్ధాత్మను 2వసారి అతి గౌరవముతో వధువు ఆహ్వానించుచున్నది. నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి అనగా పెండ్లి కుమార్తె అయిన ఈ ఉద్యానవనము ఆహ్వానించిన పరిశుద్ధాత్మ అన వాయువుని విసురుమని పలుకుచున్నది. అనగా పనిచేయమని అర్థము. పనిచేయుట అనగా తనలో కలిగి ఉన్న వాక్య పఠన, ప్రార్థనా స్తుతి, ధ్యానము, సన్నిధి సహవాసానుభవము మొదలగు అనుభవములు, వాక్య ప్రకటన, కృపావరములు, ఆత్మ ఫలములు మొదలైన వాటి యొక్క పరిమళములను
అందరికీ తెలియచేయుమని పలుకుచున్నది. వీటిని వెల్లడిలోనికి పరిశుద్ధాత్ముడే తీసుకుని రాగలడు కనుకనే ఇట్లు పలుకుచున్నది. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక అనగా ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముని పని వల్ల పరిపూర్ణమయ్యున్న వధువు సంఘము ప్రియుడైన ప్రభువు ఉద్యానవనములోనికి రావాలనని కోరుచున్నది. తన ఉద్యానవనము అనగా క్రీస్తు ప్రభువు దేవుడైయుండి సమస్త మహిమను విడిచిపెట్టి నరుడై దాసుడై తన ప్రాణమును పెట్టి పనిచేసి ఈ ఉద్యానవనమును సంపాదించుకొని అనగా క్రైస్తవ సంఘమును సంపాదించుకొని ఈ ఉద్యానవనము యొక్క ఫలభరితమైన స్థితి కొరకు తన వాక్య విత్తనము ఈ భూమిపై వేసి తన రక్తమును నీరు కట్టి ఆయన శరీరమును ఎరువు వేసి పరిశుద్ధాత్మ అను గాలిని పంపి ఫలభరితమైన దానిగా చేసెను. దీనికి కాయు కావలి వారను కాపరులనుగా నుంచెను. కనుక ఈ ఉద్యానవనము ప్రియునిదే. కనుకనే ప్రియురాలు ప్రియుని దైవ ఉద్యానవనమునకు ప్రియుడు వేంచేయునుగాక అని ప్రియుని అతి గౌరవముతో ప్రార్థించుచున్నది. గాక అనగా ప్రార్థించుట లేక ఆశించుట. ప్రభువు నేర్పిన ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక అని పలుకుచున్నాము. అనగా ప్రభువు రాజ్యము ఇంకా భూమి మీదకు రాలేదు గాని వచ్చునని నిశ్చయముగా రావాలనని కోరుట. రెండవ మారు ప్రియుడు భూమి మీదకు ఇంకా రాలేదు కనుక రావాలనని ప్రియురాలు కోరుచున్నది. తన ఆశను తెలియజేయుటకు గాక అని పలుకుచున్నది. తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక అనగా క్రీస్తు ప్రభువు శరీరధారిగా తన స్వజనులైన యూదుల యొద్దకు వచ్చినప్పుడు తన స్వజనులైన వారు ఆయనను అంగీకరించలేదు. అందువలన ప్రభువు అనుభవింపవలసిన ఫలములు వారిలో కనబడలేదు. యోహాను 1:11-12 నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తులో నిలిచియుండు తీగలు బహుగా ఫలించును. ఈ ద్రాక్షావల్లికి వేరైన వారు బయట పారవేయబడుదురు, ఎండిపోవుదురు. యోహాను 15:5-6 ఇట్టి ఫలింపని జనమే యూదా సంతతి. ఈ జనమునకు సాదృశ్యమైన అంజూరపు చెట్టును ప్రభువు చూచినప్పుడు ఫలములు కలిగిన చెట్టు వలె పచ్చని ఆకులు ఉన్నను ఫలములు లేనందున ఇక మీదట ఎన్నడును నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. అది ఇక ఫలింపనే ఫలింపలేదు, కాని ఎండిపోయెను. ఆచారములనే ఆకులు కలవు గాని క్రియలు అనే ఫలములు యూదులలో లేవు. కనుక యూదులు ప్రభువును అంగీకరించనందున ప్రభువు భుజించుటకు ఆశించే ఆత్మీయ ఫలములు వారి యందు లేనందున ఎండిపోయిన అంజూరపు చెట్టు వలె ఆ జనము పాలస్తీనా దేశంలో లేకుండా చెదిరిపోయిరి. ఎండిపోయిన చెట్టు ఇప్పుడు చిగురించుచున్నది. మత్తయి 24:32 అనగా నానా దేశములకు చెదిరిపోయిన యూదులందరూ మరల పాలస్తీనా దేశమును చేరుచున్నారు. ఇది చిగురించుట. వధువు సంఘము వెళ్లిపోయిన తరువాత 7 ఏండ్ల శ్రమ కాలంలో వీరు ఫలించుదురు. ప్రకటన 7:9 ఫలము లేని యూదా సంతతి ఎండిపోయి ఎట్లున్నదో అట్లే ప్రస్తుత కాలమందు నామకార్థ క్రైస్తవ సంఘ స్థితి కూడా ఉండును. ప్రియుడైన క్రీస్తు ప్రభువు యొక్క క్రైస్తవ సంఘంలోని ఉద్యానవనమనబడిన వధువు సంఘము వచ్చి తనకిష్టమైన ఫలములను భుజింపవలనని ప్రియురాలు కోరుచున్నది. ఈ వధువు సంఘమునందు ప్రియునికి ఇష్టమైన అనేక ఫలములు కలవు. అవి అన్నీ ఇక్కడ వ్రాయుట లేదు, కానీ కొన్ని మాత్రమే వ్రాయిచున్నాము. 1 మారు మనస్సుకు తగిన ఫలము. లూకా 3:8 అనేకులు మార్పు చెందుదురు కాని వారిలో ఫలములు కనబడవు. మారు మనసు నొందిన వారి మంచి క్రియలను ఫలములను ప్రభువు యొక్క ఆకలి తీర్చును. సజీవుల తీర్పు సమయమందు ప్రభువు తన కుడివైపున ఉన్నవారితో నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి అని పలికెను. మత్తయి 25:35 వీరు ఇతరులకు చేసినందున ప్రభువునకు చేసినట్లే అని పలికిరి. మత్తయి 25:40 అనగా పేదలైన వారి ఆకలి తీర్చినందున ప్రభువు యొక్క ఆకలి తీరినదని అర్థమగుచున్నది. 2 నీతి ఫలములు. 2 కొరింథీ 9:10 యాకోబు 3:17-18 నీతి క్రియలే ఫలములు. నీతిమంతుడైన క్రీస్తును పోలి నడుచుకొనుట అనగా దేవుడు చెప్పిన ప్రతిదానిని నమ్ముటయే నీతి. గలతీ 3:6 అబ్రహాము దేవుని నమ్మెను గనుక నీతిమంతుడయ్యెను. నీతిమంతుడైనందున నీతి క్రియలు చేసెను అనగా దేవుడు చెప్పినది చేసెను. కనుకనే దేవుడు అబ్రహామును చూడవచ్చి
అబ్రహాము ఇంట భుజించెను. ఆదికాండం 18:8. 3. ప్రవర్తన ఫలము. హెబ్రీ 3:7. వాక్యోపదేశము చేసిన వారు ఆ వాక్యమును అనుసరించి ప్రవర్తించినారు కనుక వాక్యోపదేశము వినిన వారును వాక్యోపదేశం చేసిన వారి ప్రవర్తన ఫలమును తలంచుకొని వారు అనుసరించిన విశ్వాస పద్ధతి అనుసరింపవలెను. అప్పుడు వారు చేసిన క్రియలను వీరు చేయుదురు. ఉదాహరణకు ఏలియా చేసిన క్రియల వంటి క్రియలు, అద్భుతములు ఏలియాను అనుసరించిన ఎలీషా కూడా చేసెను. అబ్రహామును అనుసరించిన లోతు కూడా అబ్రహాము వలె దేవదూతలకు భోజనము పెట్టెను. ప్రభువు సిద్ధపరిచినట్లే వారును ఇతరులను సిద్ధపరిచినందున తమ ప్రవర్తన ఫలముల వలన ప్రభువు యొక్క ఆకలి తీర్చిన వారైరి. 4. జిహ్వా ఫలములు. హెబ్రీ 13:15. స్తోత్రం చేయరే సోదరులారా అను కీర్తనలో దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి అనగా స్తుతియాగము అనగా పెండ్లి కుమార్తెకిచ్చే ఈ ఫలముల స్థితి. బలియాగమైన ప్రియునికి ప్రియురాలు స్తుతియాగమైనది అనగా తనకు తానే పూర్ణముగా ప్రభువునకు స్తుతి అర్పణ అయిపోయినది. ఇట్లు నిత్యము ప్రియుని స్తుతించుటయే ఈ వధువు యొక్క స్థితి. పరమందు నిత్యము స్తుతించు స్థితిని ఇక్కడ ప్రియురాలు కలిగి ఉన్నది. ఈ స్తుతి అనే ఫలములు ఏవనగా 1. ప్రియుని విధేయత వంటి విధేయత ప్రియుడు ప్రియురాలికి ఇచ్చినందున స్తుతి. 2. ప్రియుడిచ్చిన పరిశుద్ధత కొరకైన స్తుతి. 3. ప్రియుడు చూపిన ప్రేమ కొరకు స్తుతి. 4. ప్రియుని వలన కలిగిన రక్షణ కొరకు స్తుతి. 5. ఆయన స్వరూపమునకు సమానమైన స్వరూపము ప్రియురాలికిచ్చినందునకై స్తుతి. 6. ఆయన నివాసములో ప్రియురాలికి నివాసము ఇచ్చినందులకై స్తుతి. 7. ఆయన ఆసీనుడైన సింహాసనముపై ఆసీనురాలునిగా చేసినందుకై స్తుతి. 8. పెండ్లి విందులో పాలు దయచేసినందుకు స్తుతి. 9. 1000 ఏండ్ల పరిపాలనా కాలములో భూమి మీద ఆయన చేయు పరిపాలనలో పరిపాలించు రాణిగా ప్రియురాలిని చేసినందుకు స్తుతి. 10. ఆ పరిపాలన కాలమందు రాజైన ప్రభువు ప్రధాన యాజకుడై యుండును గనుక ప్రియురాలికి యాజకత్వం ఇచ్చినందుకు స్తుతి. ఇవే ప్రియురాలు ప్రియునికిచ్చు జిహ్వ ఫలములు. వీటిని భుజించుటకే ప్రియుడు ఈ ఉద్యానవనమునకే వేంచేయును. అట్టి స్థితిని కలిగి ఉన్నదని తెలుపుటకు లెబనోను పర్వత ప్రవాహముతో పోల్చిరి. ప్రార్థన. ఓ పరిశుద్ధుడా, నీ పావన వాయువును మాపైకి పంపి మాలో నీవు ఉంచిన భావన పరిమళమును వ్యాపింపచేయుము. మరియు ఫలభరితమైన వనముగా సిద్ధపరిచి ఈ ఫలములు మా ప్రియుడైన ప్రభువు ఆనందముతో అనుభవించున్నట్లు సిద్ధపరచుమని వధువు సంఘ పరిమళ వాసనగా నుండుటకై ప్రాణ సమర్పణ చేసిన ప్రియుడైన క్రీస్తు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.